ముహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈ నెల 26వ తేదీ బుధవారం సాయంత్రం 6:30 జెండా వీధి ఆయేషా మసీదు నుండి శాంతియుత ర్యాలీ వేలాది మందితో బయలుదేరుతుందని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సమీ హుసేని, పఠాన్ సబీర్ ఖాన్, హయత్ బాబా, దస్తగిరి అహ్మద్, ఇస్మాయిల్ ఖాదరీ, జుబేర్ తదితరులు ముస్లిం జమాతల సంబంధించిన వాళ్లందరూ ఈ ర్యాలీలో బయలుదేరాలని తెలియజేశారు. ఈ ర్యాలీ జెండా వీధి ఆయేషా మసీదు నుండి కోటమిట్ట, పెద్ద బజార్, మద్రాస్ బస్టాండ్, బీఆర్సీ సెంటర్, ట్రంక్ రోడ్, సంతపేట, చిన్న బజార్ మీదుగా మళ్లీ ఆయేషా మసీదుకు చేరుతుందని తెలియజేశారు. అందరికి నమస్కారం. సోదరులారా, భారతదేశం అంటేనే సర్వమత సమానత్వం. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ మన మత ఆచారాలను మేము పూర్తి చేసుకుంటూ ఇతర మత ఆచారాలను గౌరవించుకుంటూ జీవిస్తుంటాం. అదేవిధంగా ఇక్కడ తిరునాళ్లు జరిగినా, అదేవిధంగా దేవుళ్లకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా, క్రైస్తవులకు సంబంధించిన ఏ కార్యక్రమం జరిగినా కానీ కుల మతాలను పక్కన పెట్టి అందరం కూడా కలిసిమెలిసి అందులో పాల్గొంటాం. అదేవిధంగా ముస్లింలకు రంజాన్, బక్రీద్ పండుగ వచ్చినప్పుడు కూడా అందరూ సోదర భావంతో ఉంటాం. ఏదైతే ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చి, అదేవిధంగా చిట్ట చివరి ప్రవక్త లాగా ప్రజలలో సంస్కరణలు తీసుకుని వచ్చి సమాజంలో మనిషిలాగా జీవించాలంటే ఎలాగుండాలని చెప్పి ప్రళయం దాకా మారని సందేశాన్ని ఇచ్చిన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదిన ఉత్సవాన్ని పురస్కరించుకొని మన నెల్లూరులో ఈ నెల 26వ తేదీ బుధవారం రోజు బ్రహ్మాండమైన ఒక ఊరేగింపు, ఒక ర్యాలీ, ఒక జులూస్ జరుగుతుంది. ఎందుకంటే ఈ ర్యాలీ, జులూస్, ఊరేగింపు ఏంటంటే ప్రపంచ శాంతి ప్రదాత, ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ముహమ్మద్ ప్రవక్త గారి మంచితనాన్ని ప్రజలకు తెలియజేయడానికి. ఏదైతే ఇస్లాం ధర్మంలో పరమత సహనం ఉందో, ఇస్లాం ధర్మంలో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదని ఏదైతే ప్రవక్త గారు మాకు ఇచ్చిన సందేశాలు ఉన్నాయో, అదేవిధంగా అనాథలను దరి చేర్చుకోవడము, అదేవిధంగా ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వడము, జకాత్ కానివ్వండి, అదేవిధంగా సతీ సహగమనం ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని నిర్మూలించిన మహాప్రవక్త ముహమ్మద్ ప్రవక్త గారు. అందుకు భాగంగా ఏదైతే మనం 26వ తేదీ సాయంత్రం 6:30, 7 కోటమిట్ట సెంటర్లోని ఆయిషా మస్జిద్ వద్ద నుంచి ఈ బ్రహ్మాండమైన ఊరేగింపు బయలుదేరుతుంది. ఈ ఊరేగింపు ఏదైతే బయలుదేరుతుందో అందులో క్రైస్తవ సోదరులు, అదేవిధంగా హిందూ సోదరులు, అదేవిధంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వస్తారు. ఈ కార్యక్రమంలో మనలో ఉన్న అన్ని జమాత్లకు చెందిన వ్యక్తులందరూ కూడా ఒకే నినాదంతో అష్హదుల్లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అనే నినాదంతో అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ ఊరేగింపు ఏదైతే కోటమిట్ట నుంచి బయలుదేరి మన మద్రాస్ బస్టాండ్ దగ్గర ఉన్న నెహ్రూ స్టాచ్యూ దగ్గర చేరుతుందో, అదే సమయంలో జామియా నూరుల్ హుదా దగ్గర నుంచి అటుపై నుంచి ఒక ర్యాలీ కూడా వచ్చి రెండు అక్కడ కలవడం జరుగుతుంది. రంగు రోడ్ పై నుంచి నాలుకాల మండపము, అదేవిధంగా మున్ముడి బస్టాండ్, చిన్న బజారు, పెద్ద బజార్ మీదుగా మళ్ళీ ఆయిషా మసీద్ దగ్గరకు ఈ ర్యాలీ అక్కడికి రావడం జరుగుతుంది. ఈ ర్యాలీలో జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి అందరు వస్తున్నారు. ఈ ర్యాలీలో కుల మతాలకు అతీతంగా అందరు వస్తున్నారు. ఈ ర్యాలీ ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో, ఒక జమాత్కో, ఒక రాజకీయ పార్టీకి చెందింది కాదు. ఇది ఇస్లాంలో ఉన్న మానవాళికి చెందిన కార్యక్రమం. కాబట్టి ఇందులో ప్రతి జమాత్కి చెందిన వ్యక్తులు, ప్రతి రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తులు, ప్రతి కులంకి చెందిన వ్యక్తులు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతారు. సోదరులారా, ఈ రోజు తబ్లిగ్ జమాత్ కి చెందిన పెద్దలు, అదేవిధంగా అహ్లే సున్నతుల్ జమాత్ కి చెందిన పెద్దలు, ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. ఏదైతే ఈ ప్రవక్త గారి పేరు వచ్చినప్పుడు మనమందరం కూడా మాలో ఉన్న భేదాభిప్రాయాలను పక్కన పెట్టి అందరం కూడా ఒక్క తాటి మీద వచ్చేస్తాము. ఏదైతే ఇక్కడ ఉన్న ఈ అన్ని జమాతులకు చెందిన వ్యక్తులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సున్నీ, షియా, तबलीग, बरेलवी सब आ गए। सुन्नी, शिया, तबलीग, बरेलवी सब आ गए। हिंदुस्तान का बोलबाला करने के लिए सरकार दो आलम सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत दिखाने के लिए हम सब एक जगह जमा होकर खड़ गए। अस्सलाम वालेकुम बरकातु। अंदरिकी नमस्कारम। ఈ భూమిపై పుట్టినప్పటి నుండి
ఆఖరి ప్రయాణం వరకు మనిషి ఏ విధంగా ఈ సమాజంలో నడవాలి, పరమతస్థులతో ఏ విధంగా వ్యవహరించాలి, ఎలా వ్యాపారం చేయాలి, ఎలా బతకాలి, ఎలా ఇతరులతో మాట్లాడాలి, పెద్దలతో ఎలా గౌరవించాలి, ఎలా వ్యాపారం చేయాలి, సొసైటీని ఏ విధంగా ముందుకు తీసుకోపోవాలని చెప్పి ఆచరణలో తీసుకున్నటువంటి గొప్ప ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వారి యొక్క ఆచరణలో ఈ యొక్క భారతదేశం కాదు, యావత్తు ప్రపంచం మొత్తం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఏదైతే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా ఉందో వాటిని నెలకొల్పే విధంగా ప్రపంచ శాంతి కోసం అనేక సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి గొప్ప ప్రవక్త మన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అయితే ఏళ్ళుండి 26వ తేదీన వారి జన్మదినం పురస్కరించుకొని మీలాదున్ నబీ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అయితే దాదాపు నెల్లూరులో 40 సంవత్సరాల నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీలాదున్ నబీ పురస్కరించుకొని ఏదైతే ర్యాలీ శాంతి ర్యాలీ చేపడతారో ఈ సంవత్సరం భిన్నంగా, గతంలో ఏంటంటే అనేక జమాతులు కొంతమంది ఉదయం, కొంతమంది మధ్యాహ్నం, కొంతమంది సాయంత్రం తీసే ఆనవాయితీగా జరుగుతూ ఉండేది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం ఈసీఫే మస్జిద్ నుండి, ఒక సంవత్సరం ఆసియా మస్జిద్ నుంచి ఒక ర్యాలీ ప్రారంభమవుతుంది. అయితే ఈ సంవత్సరం అన్ని జమాతులు కలుగొలుకొని సున్నీ జమాత్ కానివ్వండి, తబ్లీగ్ జమాత్ కానివ్వండి, అహ్లే సున్నతుల్ జమాత్ కానివ్వండి, తబ్లీగ్ మన అహ్లే హదీస్ జమాత్ కానివ్వండి, ఇతర అన్ని ఎవరైతే ప్రతి ఒక్కరు అందరూ కలుసుకొని మత పెద్దలు వారు మాట్లాడుకుని ఈ ర్యాలీ ప్రపంచ శాంతి నెలకొల్పే విధంగా, ఈ ర్యాలీ భారతదేశం సుభిక్షంగా ఉండే విధంగా, ఈ ర్యాలీ సర్వ మానవాళికి మంచి జరిగే విధంగా, ఈ ర్యాలీ ప్రతి ఒక్కరికి బాగా జరిగే విధంగా ఉండాలి. భారతదేశంలో మేమంతా కలిసి ఒకే మాట మీద ఉండామని ఒక మంచి ఆలోచనతో ఉండాలని ఆలోచించి ఈ యొక్క జమాతులకు సంబంధించిన మత పెద్దలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా ఎల్లుండి జరిగేటువంటి ర్యాలీకి ముస్లింలే కాదు యావత్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని వాటిని జయప్రదం చేసి ఈ యొక్క ర్యాలీ శాంతి ర్యాలీని భారతదేశానికి నెల్లూరు జిల్లా నుంచి ఈ ర్యాలీ తీశారని చెప్పే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ర్యాలీని సద్వినియోగం చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. జశ్నే ఈద్ మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే మహాప్రవక్త చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు నెల్లూరు నగరంలో అనేక శతాబ్దాల నుంచి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకలు ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం రేపు 26వ తేదీన మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరులో ఉన్నటువంటి ముస్లిం మత గురువులు, అదేవిధంగా ముస్లిం నాయకులు, ఇతర మతాలకు చెందిన వారు కూడా కొంతమందిని ఆహ్వానించి ఈ యొక్క మీలాదున్ నబీ శాంతి ర్యాలీ ఏదైతే ఉందో మేము అత్యంత వైభవంగా జరిపి ఈ యొక్క భారతదేశంలో మనమందరం కలిసిమెలిసి ఉన్నాము అని చెప్పి ఒక సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఈరోజు ముస్లింలో ఉన్నటువంటి అనేక వర్గాలు వారి చోట జరుపుకుంటా ఉన్నారు. ఇప్పటిదాకా ఈ సంవత్సరము అందరూ కలిసి ముస్లింలో ఎంతమంది జమాతులు ఉన్నారో వారందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం మేమంతా కలిసికట్టుగా ఈ యొక్క శాంతి ర్యాలీ నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించుకొని ఈ యొక్క మీడియా ముఖంగా నెల్లూరు ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియపరచడం జరుగుతా ఉంది. కావున రేపు 26వ తేదీ జరిగే మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన వేడుకల్లో భాగంగా నెల్లూరు నగరంలో జరిగే శాంతి ర్యాలీలో జిల్లా నలుమూలల నుంచి ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వారందరూ
పాల్గొవాలని చెప్పి ప్రత్యేకంగా వారికి మనవి చేస్తూ, అదే విధంగా ఎవరైతే నెల్లూరు నగర ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా మనం ముందుగానే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.